కోటేశ్వర గారు క్విక్గా ఇదేదైతే RRR గారు రఘురామకృష్ణరాజు గారి యొక్క ఇది ఉందో మొత్తానికి అయితే 2 నెలల తర్వాత ఒక కదలికి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కేసుని అఫీషియల్గా ఫైల్ చేయడం జరిగింది గుంటూరులో. మొత్తానికి అయితే కొంతమంది సిఐడిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ అడ్మిట్ చేస్తున్నారు. ప్రతి కేసులో చూస్తున్నాం మనం, అడ్మిట్ చేయడం, అప్రూవర్లుగా మారటం, మాకు ఏమేం జరిగిందని చెప్తా అంటున్నారు. మరి అది రేపు ప్రూవ్ చేయాలి. ఎఫ్ఐఆర్లో పెట్టి చెప్తే సరిపోదు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే కస్టోడియల్ టార్చర్ జరిగింది అనేది వాళ్ళు ఆధారాలు తీసుకున్నట్లుగా చెప్తున్నారు. అలాగే చాలా పోసుకొచ్చినట్లు ఏదైతే రఘురామకృష్ణరాజు గారు తన మీద జరిగిన ఆర్డీల్ని అనేక ఛానల్స్లో రచ్చబండ ద్వారా ఇంతకుముందు ఆయన చాలా హ్యూమిలేటింగ్గా చెప్పుకునేవాడు. నేనేదో ఇంత గట్టి పర్సన్ కాబట్టి బతికి బట్టగట్టిగా ఇంకొకటి చచ్చిపోయేవాడు ఏంటి. అసలు ఈ మొత్తం కస్టోడియల్ టార్చర్ యొక్క ఎయిమ్ కూడా అదే. నాకు ఆల్రెడీ బైపాస్ జరిగింది కాబట్టి నా గుండెల మీద కూర్చుంటాం కానీ ఆయనకి పివి సునీల్ కుమార్ గారికి సిఐడి హెడ్గా ఉన్న ఆయనకి ఈ ఒక 4-5 కస్టడీలో ఉండి కొడుతుంటే వీడియో చూపిస్తే చిచి అది కొట్టే పద్ధతి కాదు, నేను వచ్చి చూపిస్తానని చెప్పేసి ఈరోజు ఆయన కూడా ఆ టార్చర్లో భాగం పంచుకున్నాడని కూడా అడ్మిట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఆయన పెట్టింది కూడా ఇదే. ఇట్స్ నాట్ జస్ట్ ఎ టార్చర్, ద టార్చర్ ఎయిమింగ్ టు రిమూవ్ మీ అంటే మర్డర్ కేసే పెట్టారు ఆయన. కాబట్టి ఇది ఎంతవరకు నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. పివి సునీల్ కుమార్ అవ్వచ్చు, అలాగే ఆంజనేయులు గారు అవ్వచ్చు, అలాగే అప్పుడు ఉన్నటువంటి విజయ్ పాల్ గారు అవ్వచ్చు, ప్రభుత్వ పెద్దలు కానీ సార్. దాని గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయం ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే శబరిమల ఆలయంలోకి మహిళల్ని అనుమతించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అనుమతిస్తే దాని మీద బీజేపీ పెద్దలు లేదా హిందుత్వ పరిరక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఎంత పెద్ద గొడవ చేశారు, ఎంత కోర్టులు కేసులు ఇవన్నీ వేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు ఉంటే మరి హిందుత్వ పరిరక్షకులందరూ ఎక్కడ నిద్రపోతున్నారు? బీజేపీ ఏం చేస్తా ఉంది? ఎందుకని పబ్లిక్ లిటిగెంట్ పిటిషన్లు కానీ ఎందుకని వీళ్ళంతా చేయలేదు అనేటువంటి ఆశ్చర్యంగా ఉంది. సార్ వెరీ రెలవెంట్ ఎనాలజీ. కేరళలోనేమో లెఫ్ట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ ప్రాణం తీసి చివరికి మొత్తానికి లెఫ్ట్ గవర్నమెంట్ కూడా ఈ సంప్రదాయాలను గౌరవిస్తూ నిర్ణయం తీసుకుంది. సరే, అది డిబేటబుల్. పర్సనల్గా నేనైతే ఉమెన్ని అలౌ చేయాలని అంటాను. నేను సుప్రీంకోర్టు ఈజ్ ద ఫైనల్ థింగ్, పక్కన పెడదాము. సరే, అది పెద్ద. అలాగే సార్ ఇక్కడ మీరే ఓపెనే కదా సార్, జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు, ఆర్థిక మంత్రి గారు చెప్పారు మోదీ గారికి చాలా కావాల్సినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆల్మోస్ట్ ఆయన దత్తపుత్రుడు. ఆయన దత్తపుత్రుడు దేనికి? ప్రేమేం కాదు, ఆ వెనకాల ఉన్న ఎంపీలు అదే ప్రేమ. కాబట్టి అందు గురించే ఆయన చెప్తేనే కదా ఏదైనా కానీ నిరసనలు ఏదైనా జరిగేది. చీమ చిటుక్కుమనేది కూడా ఆయన చెప్తేనే. ఇప్పుడు కూడా ఏం పెద్దగా ఏం కదలిక లేదు మరి ఇప్పటికీ కూడా. అందుకనే ఇదంతా రాజకీయం అనేటువంటిది నేను ఆ యాంగిల్ నుంచి అన్నాను. ఒక చిన్న సబ్జెక్ట్ కరెక్షన్. కేరళ ప్రభుత్వము సుప్రీంకోర్టు తీర్పుకి కట్టుబడి ఉంది. దాన్ని రివ్యూ పిటిషన్ వేసింది. ఇంకా ఏం తేలలేదు కనుక తాత్కాలికంగా స్టేటస్ కో మెయింటైన్ చేస్తా ఉంది తప్ప ఫేవర్ గా నిర్ణయం తీసుకోలేదు. ఇక ఈ రఘురామకృష్ణరాజు కేసులో ఇవన్నీ కూడా చెప్తున్నారు, వాళ్ళు అంగీకరించినట్టు చెప్తున్నారు. ఇవన్నీ కూడా మెటీరియలైజ్ కావాలి. మెటీరియలైజ్ అయ్యి ఆ సాక్ష్యాలన్నీ అప్రూవర్లుగా మారినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ చెప్పేటువంటి దాన్ని బట్టి ఈ కేసులన్నీ ముందుకు పోతాయి. ఒక్క ఈ కేసే కాదు, అనేక కేసుల పరిస్థితి కూడా అలాగే ఉంటుందనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకని ఏమైనా ఇటువంటి అక్రమాలు మళ్ళా ఏ ప్రభుత్వంలో కూడా చోటు చేసుకోకుండా ఇలాంటి ఉదంతాల మీద విచారణ జరపడం, యాక్షన్స్ తీసుకోవడం ఆహ్వానించదగిందే అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇంకా ఇవి ఒక కొలిక్కి రాలేదు కనుక వీటి మంచి చెట్ల గురించి మనం ఇప్పుడే మాట్లాడుకోవడం అది సరైనటువంటిది కాదు. తర్వాత ఎట్లాగూ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కూడా వస్తాయి కనుక అప్పుడు విషయాలన్నీ బయటకు వస్తాయి, అప్పుడు మాట్లాడుకోవచ్చు అనేది నా అభిప్రాయం. ఓకే సార్, మీ దానికి అగ్రీ అవుతుంది. అయితే ఒకటి సార్ ఇక్కడ అంటే సర్కమ్స్టాన్సెస్ చూద్దాము. ఆయన ఇప్పుడు కాదు, ఎప్పుడో 21లో జరిగింది. ఈ 3.5 సంవత్సరాల నుంచి ఆయన నెరేషన్ ఇస్తానే ఉన్నారు. అది పక్కన పెడితే సుప్రీంకోర్టు కూడా కొన్ని ఇక్కడ అబ్జర్వ్ చేసింది సార్ ఆయన మీద కొంత ఈ జరిగిందని చెప్పేసి.
అక్కడి నుంచే కదా సార్ ఆయన రిలీఫ్ తెచ్చుకున్నాడు ఆయన, అందు గురించే కదా బెయిల్ వచ్చింది. నేనేమంటున్నానంటే వెన్ వి సీ ఆల్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ వెన్ వి కనెక్ట్ ఆల్ ద డాట్స్, ఇక్కడ నేనేమంటున్నానంటే సార్ లీగల్ పరిభాషలో చెప్పండి, ఇది పొలిటికల్గా ఇదేంటి మీరు అన్నట్టుగానే అది మెటీరియలైజ్ అవ్వాలి, ఇన్ రైటింగ్ రావాలి, అలాగే వీళ్ళు ఎవరైతే అప్రూవర్స్ వీళ్ళు చివరి వరకు నిలబడాలి, అడ్మిట్ చేసిన వాళ్ళు, అదంతా ఒకటి. నేనేమంటానంటే సార్, ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ కస్టోడియల్ టార్చర్ ఈజ్ ఏ వెరీ బిగ్ క్రైమ్ యాజ్ ఫార్ as I know. అలాగే కస్టడీలో ఉన్నప్పుడు చనిపోయినా కూడా చాలా తలకాయ నొప్పులు ఉంటాయి పోలీసులకి. ఏది వాళ్ళ ప్రమేయం లేకుండా చనిపోయినా కూడా ప్రూవ్ చేయాల్సినవి చాలా ఉంటాయి. కాబట్టి అదే కనుక అది రేపు కనుక ప్రూవ్ అయితే సివియర్ పనిష్మెంట్స్ ఉండే అవకాశం ఎంతవరకు ఉంది సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొజిషన్? డెఫినెట్ గా. ఎందుకు అంటే గుంటూరు డాక్టర్లు ఇచ్చినటువంటి నివేదికకి, అదేవిధంగా సికింద్రాబాద్ మిలిటరీ మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి డాక్టర్లకి రిపోర్ట్ లో తేడా ఉంది. అప్పుడే అర్థమైపోయింది గుంటూరు డాక్టర్లను మేనేజ్ చేశారు అనేటువంటిది అప్పుడే అర్థమైపోయింది. అందుకని ఇప్పుడు ఒక పోలీస్ అధికారులే కాదు, ఆ గుంటూరు ఆసుపత్రిలో అప్పుడు ఆ నివేదిక ఇచ్చినటువంటి డాక్టర్లు, ఆ అధికారులు, ఇంకా వీళ్ళందరినీ కూడా బయటికి తీయాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఏ డాక్టర్ కూడా మళ్ళా అటువంటి తప్పుడు పని చేయకూడదు, తప్పుడు రిపోర్ట్లు ఇవ్వకూడదు అనేటువంటిది ఒక గుణపాఠంగా ఉండాలి ఎవరికైనా. ప్రభుత్వ విధుల్లో ఉన్నప్పుడు పోలీసులైనా, ఇతర సివిల్ అధికారులైనా, డాక్టర్లైనా, లాయర్లైనా, ఇటువంటి వాళ్ళందరికీ ఒక గుణపాఠం నేర్పే విధంగా ఈ కేసులన్నీ ఉండాలి అనేది నేను చెప్పదలుచుకున్నాను. అందుకని తర్వాత ఏమవుతుంది అనేటువంటి తర్వాత మనం చూద్దాం. కానీ దీనికి అవసరమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఎస్పీ సాహిబ్ గారు, మేబీ 2 నెలలు కూడా అందు గురించి టైం పట్టినట్టుంది. రెండోది, నాట్ ఓన్లీ సిఐడిలో ఉన్నటువంటి స్టాఫ్ అడ్మిట్ చేయడమే కాదు, కోటేశ్వర గారు చెప్పినట్లు ఆ గుంటూరు హాస్పిటల్లో కొంతమంది డాక్టర్స్ ఈయన మీద కొంత బలప్రయోగం జరిగిందని చెప్పేసి రిపోర్ట్ సిద్ధం చేస్తున్న సమయంలో ఎవరైతే ఇప్పుడు ఈయన ప్రభావతి గారా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆవిడ కదా ఇచ్చింది, జీజీహెచ్ సూపరింటెండెంట్, ఆవిడ వచ్చి నో క్లీన్ అండ్ గ్రీన్, ఈయన అసలు చాలా హెల్తీగా ఉన్నాడు, ఈయన్ని ఇమ్మీడియట్గా లోపల వేసేయచ్చు, ఆయనకి అంత ఫిట్గా ఉన్నాడని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారట. ఆ డాక్టర్స్ కూడా ఈరోజు కొంతమంది జీజీహెచ్లో ఉన్న డాక్టర్స్ ఎలాగైతే సిఐడి స్టాఫ్ లాగానే కొంతమంది అడ్మిట్ చేశారు అంటున్నారు. కాబట్టి ఆధారాలు పక్కాగానే సేకరించారు అనేది ప్రాథమికంగా అర్థమవుతుంది. ఎంతవరకు అవకాశం ఉంది, ఎంత టైం పడుతుంది? సురేష్ గారు, ఈ కేసుకు సంబంధించి ఏంటంటే ఈయన మీద దేశద్రోహం కేసు పెట్టారండి. దేశద్రోహం కేసు పెట్టి ఈయన తీసుకొచ్చి కస్టడీలోకి తీసుకున్నారు. దీంట్లో వాస్తవంగా ఏంటంటే సిఐడి చీఫ్ అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇతను నన్ను ఏది పడితే అది దుర్భాషలు ఆడుతున్నారు, రచ్చబండైనటువంటి కార్యక్రమాలు పెట్టి నన్ను బద్నాం చేస్తున్నాడు, వీడి అంతు తేల్చండి అని చెప్పాడు. కాబట్టి ఆయన కూడా మరి ఆయన్ని అరెస్ట్ చేయటం, నాటకీయ పరిణామాల్లో ఆయన తీసుకురావటం, కొట్టిన తర్వాతే వాస్తవంగా హాస్పిటల్ గుంటూరు జీజీహెచ్ తెచ్చారండి. అక్కడ కూడా మీరు ఇందాక చెప్పేటువంటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి వాళ్ళ యొక్క ఆయన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ పార్టీలో చేస్తారు. సో ఆమె అడ్డగోలుగా రిపోర్ట్ రాసింది. రాసిన తర్వాత కూడా ఈయన ఏం చేశాడంటే, అప్పుడున్నటువంటి స్పీకర్ గారికి ఈయన మొర వినిపించుకుంటూ మరి ఓం బిర్లా గారికి లేఖ రాయటం, వాళ్ళు వెంటనే స్పందించేసి, ఒక ఎంపీ కదండి, ఇక్కడ జీజీహెచ్ లో ఇష్యూలు జరుగుతున్నాయి అన్ని తెలిసిన తర్వాత మిలిటరీ హాస్పిటల్కి పంపించారు. అసలు కీలకమైనటువంటి మలుపు సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది, ఎస్ రఘురామకృష్ణరాజుని మా కొల్లబొడిచారు, కాళ్ళు ఎరగొట్టారని చెప్పి. ఈ లోపు ఏంటంటే జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిభావతి బయటకు వచ్చేసి ఆయన సొరియాసిస్ ఉందని కూడా చెప్పింది. అందువల్లే కాళ్ళు మొత్తం అట్లా ఎర్రగా వచ్చింది అని చెప్పి తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. ఖచ్చితంగా ఆ మీద యాక్షన్ తీసుకుంటారండి. దీంతో పాటు రెండోది ఏంటంటే పిఎస్ఆర్ ఆంజనేయులు, ఈ సునీలు వీళ్ళిద్దరు కలిసి ఇతన్ని కొడతా అది లైవ్ లో జగన్మోహన్ రెడ్డికి చూపించారు. ఈ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి సిఐ, ఎస్ఐ అప్రూవర్ గా మారి ఈ రోజు వాళ్ళు వాంగ్మూలం ఇస్తున్నారు. ఈ కస్టోడియల్ టార్చ్ అనేది చాలా కీలకమైనటువంటి పరిణామం. బహుశా ప్రజాప్రతినిధి కావటం, సామాన్యుడు, ఈ 2 కేసుల్లో కూడా కీలకమైనటువంటి విషయాలే. మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మరి ఆయన పెద్ద లాయర్లను పెట్టుకుని ఈ కేసు ఇందాక తీసుకొచ్చాడు. అదే సామాన్యుల పరిస్థితి ఏంది ఇటువంటి కేసులు జరిగినప్పుడు అనేది కూడా చాలా మనం అదే క్వశ్చన్. ఎందుకంటే సురేష్ గారు జడ్జి ముందుకు వెళ్ళినప్పుడు జడ్జిని కూడా కొన్నారు. ఇక్కడ ఒకళ్ళు కాదండి, వ్యవస్థను మొత్తం టర్న్ చేశారు. జడ్జి కూడా కళ్ళు మూసుకొని ఏం లేదండి అని చెప్పి చెప్పటం. అసలు మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది
రఘురామకృష్ణరాజు కొంచెం ఉంటే చచ్చిపోయేవాడు అని చెప్పి. సో దీంట్లో ఏంటంటే ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఏంటంటే భారతదేశంలోనే ఇది ఒక బెంచ్ మార్క్ కేసు. ఇది ఆషామాషి కేసు కాదండి. ప్రజాప్రతినిధులు కక్షల నేపథ్యంలో ఆ ప్రతిపక్ష పార్టీలలో లేకపోతే ఆ పార్టీలో తన మాట విన్నటువంటి వాళ్ళను ఈ విధంగా టార్చర్ పెట్టి ఇష్యూ చేస్తే అసలు ఇది పెద్ద కేసు అండి. ఇది చిన్న కేసు కాదు. ఇది దీంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళేటువంటి అంశాలు ఉన్నాయి. ఆ రోజు ముఖ్యమంత్రి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరు పిఎస్ఆర్ ఆంజనేయులు అదేవిధంగా సునీల్ వచ్చి కొట్టడం జరిగింది. బట్ అదృష్టవశాత్తు ఆయన బయటపడ్డాడు, అది వేరే విషయం. సో మనం ఏంటంటే ఒక్క నిమిషం ఎస్పీ సాహిబ్ గారు మంచి పాయింట్ రైజ్ చేశారు, నేను మర్చిపోయాను. ఆయన మీద పెట్టిన కేసు రాజద్రోహం కేసు, దేశద్రోహం కేసు, సెడిషన్ ఛార్జ్. అంటే ఆయన చేసిన నేరం ఏంటంటే దేశానికి ఏ రకంగా ద్రోహం చేశాడు గుర్తుంటే చెప్పండి. ఆయన కంప్లైంట్లు ఏం చెప్పాడు నాకు తెలియదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడుతున్నాడు కాబట్టి దేశద్రోహం కేసు పెట్టారు వాళ్ళు ఎంపీ అయినాక. అందువల్లే తను కాన్స్టిట్యున్సీకి రావడానికి అవకాశం లేకుండా అక్కడికి వస్తే అరెస్ట్ చేస్తారు, మళ్ళీ నన్ను ఇటు కొడతారేమో అని చెప్పి భయపడి ఆయన 5 ఏళ్ళు రాలా. చివరిలో వచ్చాడు, ఆ ఎలక్షన్ 1 month ఉండగా వచ్చి ఆయన ఏదైతే క్యాంపెయినింగ్ చేసుకున్నాడు. సో ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నియంత పాలన చేశాడు. ఖచ్చితంగా మీరు ఆయనే కాదండి, ఈ రాష్ట్రంలో చాలా మందిని ఆ విధంగా కొట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలండి దాదాపు 20,000 మందిని కొట్టారు ఆ విధంగా. నన్ను కూడా కొట్టారు. ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటే కాదండి సురేష్ గారు, మేము డిబేట్ లో అంశాలు ప్రస్తావిస్తున్నాం అని చెప్పి మా మీద కూడా అటాకులు చేశారు. కానీ ఇప్పుడు అదే పోలీసులు వచ్చేసి మాకు సల్యూట్లు చేస్తున్నారు. అంటే ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాల్సినటువంటి అంశాలు. ఖచ్చితంగా ఇటువంటి కేసులు ఏంటంటే మీరు చూడండి, ఖచ్చితమైనటువంటి శిక్షలు పడతాయండి. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏంటంటే పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, అతను కావచ్చు, సర్వీస్ నుంచి రిమూవ్స్. అదే ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు అనే అతను కేసులో ఆల్రెడీ ఇరుక్కొని ఉన్నాడు, ఒక విధంగా ముద్దాయి. ఈ కేసులో కూడా ఇన్వాల్వ్మెంట్. అంటే గతంలో మనం ఎప్పుడు కూడా ఇటువంటి అంశాలు చూడాల. భారతదేశంలో చూడండి మీరు, రాజకీయ కక్షల నేపథ్యంలో ఒకళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకోవటం, తిట్టుకోవటం సహజంగా చూస్తూ ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాజకీయం అనేది భారతదేశంలోనే డిఫరెంట్ రాజకీయం. నియంతగా పోకడలు తీసుకోవటం, ప్రతిపక్ష పార్టీలో కొడటం, హింసించడం, ఈ విధంగా చేయటం. అదేమంటే మీ అంతా చూస్తారని చెప్పి మీసాలు తిప్పడం, తొడలు తిప్పడం, బూతులు మాట్లాడటం, ఇవన్నీ పరిపాటిగా ఉన్నాయి. కాబట్టి ఆ మీసాలు తిప్పిన వాళ్ళకి ఒకటి సురేష్, ఆ మీసాలు తిప్పిన వాళ్ళకి మీసాలు తిప్పాం, ఆ తొడలు తిప్పిన వాళ్ళకి తొడలు కోసేస్తాం, తొడలు కట్ చేస్తాం, ఇవన్నీ ఉంటాయండి. ఏమేమి వదలం, మేమేం వదలం, అన్ని ఉంటాయి. కోటేశ్వర గారు ఎనీ పాయింట్? ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద పెట్టినటువంటి కేసు ఏంటంటే కులాల మధ్య, సామాజిక తరగతుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి హింసాకాండాన్ని రెచ్చగొట్టారు. ఇది దేశద్రోహానికి కిందికి వస్తుంది అనేటువంటిది ఆయన మీద పెట్టినటువంటి కేసు. అంటే దానికి ప్రూఫ్ ఏంటి అంటే ఏం చెప్పారు సార్? అంటే దానికి హింసాకాండ జరిగిందని అందులో రాశారు. ఆ హింసాకాండ ఏం జరిగింది అనేటువంటి వివరాలు మనకు తెలియదు. కులాల మధ్య రెచ్చగొట్టారు, హింసాకాండ జరిగింది. ఈ కేసులో ముఖ్యమంత్రి గారికి కూడా బాగానే పడింది, మామూలుగా ఉండదు. చెప్పే విధంగా అయితే అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే అది రాజద్రోహం పెడితే అది నిలబడదు అనుకుని అలా రాసి పెట్టున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే మీరు అన్నారు కదా ఒక వినూత్న రాజకీయాలని. మోడర్న్ పాలిటిక్స్ అనాలా, లేకపోతే ఏన్షియంట్ పాతకాలపు పాలిటిక్స్ అనాలా, లేదా ఒక రాజుల కాలము, ఎంపరర్స్, చక్రవర్తులు ఉంటారు కదా. అంటే రాజ్యం అంటే చక్రవర్తి, ప్రజలంటే చక్రవర్తి, అంతే. అంటే రాజుకి ఎవడన్నా వ్యతిరేకంగా మాట్లాడితే రాజద్రోహం. దాన్నే కొత్తగా పాలిష్డ్ లాంగ్వేజ్ లో దేశద్రోహం అని పెట్టేసి సెడిషన్ ఛార్జ్ అసలు అసలు సెడిషన్ ఛార్జ్ అనేది ఒక డ్రెకోనియన్, అది బ్రిటిష్ కాలం నాటిది, అది అసలు ఉండకూడదని చెప్పేసి ఒక వాదిస్తుంటే రాష్ట్రంలో లేని దాన్ని జరిగినట్టుగా చూపించి జగన్మోహన్ రెడ్డి అనే ఒక చక్రవర్తిని, ఒక రాజుని ఒక వ్యక్తి తిడుతున్నాడు కాబట్టి అతను కూడా నీ పార్టీలో గెలిచినటువంటి ఎంపీ అనేది మర్చిపోయి నా మీద మాట్లాడితే దేశం మీద మాట్లాడినట్టుగా నువ్వు చిత్రీకరించి కేసు పెడితే ఆ కేసు విచారణాధికారి ఎవరు? విజయ్ పాల్. ఆ క్యాండిడేట్ అబ్స్కాండింగ్ ఇప్పుడు వరకు. అతను పట్టుకోవాలి అసలు ఫస్ట్. అతను పట్టుకుంటే మొత్తం బయటకు వస్తాయి. నాకు అర్థం కానిది ఏంటంటే ఈ కూటమి గవర్నమెంట్ అందరినీ వదిలేస్తుంది, వాళ్ళేమో అక్కడక్కడ పరిగెడుతుంటారు. తర్వాత మళ్ళీ గూగుల్ టేక్అవుట్, అసలు అవన్నీ ఎందుకండి? ముందు అసలు వాళ్ళు ఎలాగో టార్గెటెడ్, వాళ్ళని వాళ్ళు కాబట్టి రేపు అరెస్ట్ చేస్తారు అనుకున్నప్పుడు మీరు త్వరగా దీన్ని ముగించాలనుకుంటే వాళ్ళ మీద ఒక కన్నేసించితే ఎంతసేపు అది? బాజీ గారు వస్తాను సార్ మీ దగ్గరికి, వేణుగోపాల్ గారు.
సురేష్ గారు మేము ముందలే మూవ్మెంట్కి వెళ్తుంటే బెయిల్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మీకు బడ్జెట్ కేసులో కావచ్చు, తర్వాత విజయపాల్ గారు ఆఖరికి స్మార్ట్ ఫోన్ కూడా వాడకుండా ఆయన దొరకకుండా తిరుగుతూ మళ్ళీ హైకోర్టులో ఫైల్ అవుతుంది ఏది ముందస్తు బెయిల్. ఇప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది చట్టం కూడా. మీడియా వాళ్ళ మీదేమో రాజద్రోహం పెట్టారండి, ఇటువంటి రాజకీయ నాయకుల మీద దేశద్రోహం పెట్టారు. అవి రెండు డిఫరెంట్ యాంగిల్స్ కేసులు, అవి గమనించాలి తమ్ముడు. సార్ ఒక వన్స్ అగైన్ మీడియా వాళ్ళ మీదేమో రాజద్రోహం కేసులు పెట్టారు, ఓకే, రాజకీయ నాయకుల మీదేమో దేశద్రోహం కేసులు పెట్టారు. ఆ రెండు అనేవి డిఫరెంట్ సెక్షన్ల కింద ఉంటాయండి, రెండు ఉన్నాయి. సార్ ఏదేమైనా కాన్సెప్ట్ సేమ్ లేండి. కాన్సెప్ట్ ఏంటంటే గవర్నమెంట్ అవతల వాళ్ళని వేధించడానికి సెడిషన్ ఛార్జ్ ని చాలా బాగా వాడుకుంటున్నాయి అనేది. రాజ్యం కాదు ఆయన, కాదండి జగన్మోహన్ రెడ్డి రాజ్యం కాదు, ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి చట్టాలు. మీరు కాదంటున్నారండి, కానీ ఆయన అనుకుంటున్నాడు. అది నేను చెప్పేది. ఆయన యాక్షన్స్ చూస్తే అలాగే ఉన్నాయి కదా. కొత్త దేవుడు అంటే టైప్ లో వెళ్ళాడు. రైట్, అంటే జనం యాక్సెప్ట్ చేయాలి ఎవరైనా కానీ. రాజు నిన్ను రాజుగానో లేదంటే కనుక దేవుడిగా కూడా కొలవచ్చు. అది ఎప్పుడు ఉంటుందంటే మన యొక్క వ్యవహార శైలిని బట్టి, ప్రజల పట్ల, అలాగే మనం వారికి చేస్తున్న సేవను బట్టి ఆటోమేటిక్గా నాయకులే దేవుళ్ళు అవుతారు. మరి ఈయన ఏ యాంగిల్లో అవుదాం అనుకున్నారో తెలియదు. బాజీ గారు సారీ ఎక్కువ టైం లేదు. జగన్మోహన్ రెడ్డి కోర్టులో తీర్పులు వ్యతిరేకంగా వచ్చినప్పుడు మేము ప్రజా కోర్టులో తెలుసుకుంటామని చెప్పి చాలా సార్లు అన్నాడు. ఈ కోర్టులు మాకు పనికిరావు, ప్రజా కోర్టు ఉందని అన్నాడు. ఆ ప్రజలు చీ కొట్టారు, నువ్వు చేసిన తప్ప అని చెప్పి. కంటిన్యూషన్ చేయండి సార్. రైట్ సార్, బాజీ గారు. శ్రీ 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 మహారాజశ్రీ జగన్మోహన్ రెడ్డి రాజావారు తన యొక్క 5 ఏళ్ల కాలంలో తను 30 ఏళ్ల కాలం పాటు తన రాజ్యాన్ని పరిపాలిస్తారని చెప్పేసి భ్రమపడుతూ 5 ఏళ్ల కాలంలో తన యొక్క పోలీసు సైన్యాన్ని అంతా ఉపయోగించి ఎవరైతే తనకి ఎదురు తిరిగారో, ఎవరైతే ఎదురుగా మాట్లాడారో, తను చేసే తప్పుల్ని ప్రశ్నించారో అందరినీ కూడా మరి హెరాస్ చేయటం, పోలీసు వాళ్ళ బెదిరించి లోపల వేయించి కొట్టించడం దగ్గర నుంచి రకరకాల విన్యాసాలు చేశారు. అది అందులో ఎట్టి సందేహం కూడా లేదు. ఆయన రాజ్యాంగం మరి మనుషులు బతకడానికి ఇచ్చిన మానవ హ్యూమన్ రైట్స్ ఏదైతే రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21 కూడా అంటే ఏంటో కూడా తెలియదు అతనికి. అట్లాగే ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ ది టార్చర్, కస్టోడియన్ టార్చర్ బిల్ ఏదైతే ఉందో 23 బిల్, దాని ప్రకారంగా వీళ్ళందరూ కనుక ఎస్టాబ్లిష్ అయిపోతాయండి. ఎందుకంటే ఎవిడెన్సెస్ అందరూ కొంతమంది లొంగిపోయారు చెప్తున్నారు, ముసుగులేసి మరీ కొట్టాము, మీదెక్కి మరీ కొట్టాము అని చెప్తున్నారు. వాటికి ఆధారాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీళ్ళకి కనీసం 10 సంవత్సరాలకు తప్పకుండా శిక్ష పడుతుందండి. ఏదైతే కస్టోడియన్ టార్చర్ బిల్ ఏదైతే ఉందో 23 ప్రకారంగా. అట్లాగే ఏదైనా జరిగితే కనుక వీళ్ళ లైఫ్ పనిష్మెంట్ కూడా ఉంది, చట్టం అయితే ఉంది. కానీ వీళ్ళని ఏంటంటే ఆధారాలతో సహా, ఎందుకంటే ఇప్పుడు ఇది చూస్తుంటే జత్వానీలో మన హీరో ఆంజనేయ సీతారామాంజనేయులు గారు ఇక్కడ కూడా ఆయనే దర్శనం ఇస్తా ఉన్నారు. అంటే ఇదంతా దాన్ని బట్టి నేను చెప్తున్నాను ఏంటంటే ఈ సైనికులు పోలీసు సైన్యాన్ని చాలా చక్కగా వాడుకున్నారు. తన యొక్క రాజ్యాన్ని, తన యొక్క అధికారాన్ని కాపాడుకోవడం కోసం మహారాజు వారు. సో ఏంటంటే ఖచ్చితంగా ఎన్ని బయటికి తీయాలండి, ఇంకా వస్తాయి, ఇంకా బయటికి తీయాలి. నేనేమంటే కూటమి ప్రభుత్వానికి నేను చెప్పేది నా కంప్లైంట్ ఉంది. వాళ్ళు చాలా దీని అశ్రద్ధ చేస్తా ఉన్నారు. సరిగా స్పీడప్ లేదు దర్యాప్తులో కానివ్వండి, విచారణలో కానివ్వండి, ఎవిడెన్సెస్ ని సేకరించి దోషుల్ని శిక్షించడంలో కానివ్వండి వెనకబడి ఉన్నారు. చాలా పూర్ గా ఉంది పెర్ఫార్మెన్స్. కాబట్టి కొంచెం స్పీడప్ చేయాలని చెప్పేసి నా విజ్ఞప్తి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత సిబిఐ కేసులు, ఈడీ కేసులతో పోల్చుకుంటే చాలా ఫాస్ట్ గా ఉన్నట్టేలేండి. అది మూలబడిపోయి కోల్డ్ స్టోరేజ్ లో పడి 12 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా రోజువారీ విచారణ ఇప్పటికీ కూడా కదలికలేదు. అందు గురించి అంటుంది ఇప్పటికీ కూడా మోదీ గారికి ఆ దత్తత కంటిన్యూ అవుతున్నట్టుంది. అది తెలుగుదేశం వాళ్ళే తేల్చుకోవాలి. మరి దేనికైనా టైం రావాలంటారు కదా, మరి ఏమైనా ఎదురు చూస్తున్నారు చూద్దాం. వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మా బాజీ గారు చెప్పినట్టు, మా పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షులు గారు చెప్పినట్టు రావటం కొంచెం లేట్ అయిద్దాం కానీ రావటం మాత్రం పక్కా అండి అక్కడికి. ఎందుకంటే జత్వానీ కేసులో ఏమైందంటే వాళ్ళు విరవీగిన తర్వాత వాళ్ళ 3 IPS ఆఫీసర్లు సస్పెండ్ చేయటం, తర్వాత ఆ కుక్కల శ్రీధర్ ఎవరో ఆయన తీసుకొచ్చి వాళ్ళ బొక్కలో పడేయటం, ఇవన్నీ కూడా జరిగింది.
ఇందులో కూడా నేను ఒక అడ్వకేట్ గా నేను చెప్పేది ఏంటంటే, ఈ కస్టోడియల్ టార్చర్ అనేది తప్పకుండా మెడికల్ ఎవిడెన్స్ కానీ, తర్వాత అక్కడ అప్రూవల్ గా మారినటువంటి వ్యక్తులు కానీ, ఏదైతే ఈ అధికారం ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి వచ్చిందో ఒకేసారి ఏదో నీరు పెళ్ళం నిజం దేవుడు ఎరుగు అన్నట్టుగా మళ్ళా వెనక్కి మొత్తం అందరూ కూడా వచ్చేసి ఇది మన పేకలకి ఎక్కడ దొరుకుంటుంది అని చెప్పి ఈ జత్వానీ కేసు అనేది చాలా కనువిప్పు కలిగేటువంటి రాజకీయ ఈ తప్పు చేసినటువంటి అధికారులకి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. తప్పకుండా ఎలాంటి ఆ కేసుని ఎలా అయితే జత్వానీ కేసుని బయటికి తీశారో ఈ కేసును కూడా తప్పకుండా ఆయన చెప్పేటువంటి ఏదైతే ఈ కుట్ర అనేది ఉందో, ఆయన మీద చేసినటువంటి అభియోగం ఏదైతే ఉందో, ఆయన మీద పెట్టినటువంటి కేసు ఏదైందో ఆయన మీద వీగిపోతే, ఇందులో ఎవరైతే ఆయన్ని టార్చర్ చేసి మరి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ప్రతి ఒక్క అధికారి దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా శిక్ష అనుభవించడానికి చాలా ఎక్కువ ఆధారాలు అనేవి మాత్రం నేను స్పష్టంగా. సార్ వేణుగోపాల్ గారు, మీరు జ్యుడిషియల్ పర్సన్ అంటున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఈ సోకాల్డ్ పివి సునీల్ కుమార్ గారికి కానీ, ఆంజనేయులు గారికి కానీ, విజయపాల్ గారికి కానీ, రఘురామకృష్ణరాజు గారితో ఏమీ తగాదాలు లేవు పర్సనల్గా, రైట్? వాళ్ళు ఆ పని చేయటానికి గల కారణం ఓపెన్గా క్లియర్గా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన రోజు రచ్చబండ పెట్టి వాయిస్తున్నాడు కాబట్టి నేనేమంటున్నానంటే, వీరి ద్వారా ఈ పని చేయడానికి గల కారణమే ఆయన ప్రసన్నం చేసుకోవడానికి. మరి ఆయన్ని లీగల్గా దీంట్లోకి తీసుకొచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? అంటే ఎవరైతే దీనికి పురిగొల్పారు? ఇప్పుడు తప్పకుండానండి, ఇప్పుడు 3 ఐపీఎస్ అధికారుల్ని వాళ్ళు సస్పెండ్ చేసిన తర్వాత అందులో ఒక ఐపీఎస్ అధికారి చాలా స్పష్టంగా చెప్పాడు, మా బాస్ చెప్పాడు నేను చేశాను. అట్లాగే ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చెప్తారంటే, వీళ్ళ బాస్ బయటకు వస్తాడు, చెప్తారు కదా తప్పకుండా ఎంక్వైరీలో వీళ్ళ బాస్ ఎవరో బయటకు వస్తాడు. తప్పకుండా ఆ బాస్ ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఆయన నిత్యం రచ్చబండలు పెట్టి 24 గంటలు మావాడే మా జగన్ రెడ్డి మావోడు అంటూనే 365 రోజులు ఆయన సంవత్సరం మొత్తం కూడా ఆయన్ని విమర్శించినటువంటి పరిస్థితులు చూసినాయి. తట్టుకోలేకపోయాడు, అధికారాన్ని ఉపయోగించాడు. పాపం ఆళ్ళు బలైపోతారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చింది. మనం త్వరలోనే దాన్ని కూడా మనం చాలా స్పష్టంగా మా బాజీ అన్న చెప్పినట్టు ఎన్డీఏ కూటమి ఏమి నిద్రపోవట్లేదు. తప్పకోకుండా మేము ఏదో వరదలు వచ్చినాయి కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది. తప్పకుండా దీని మీద కేంద్రీకరించి ఎవరైతే తప్పు జరిగిందో రామకృష్ణ గారి కేసులో కూడా, రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా తప్పకుండా న్యాయం జరిగింది. అధికారులు శిక్షిస్తారు. దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా బయటకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. వేణుగోపాల్ గారు, కోటేశ్వరరావు గారు, సాహెబ్ గారు, అలాగే బాజీ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మన అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.